వనవాసానికి వెళ్ళేటప్పుడు రామలక్ష్మణుడు ఇద్దరు కూడా ధనస్సు బాణాలు ధరించడంలో ఔచిత్యం ఏమైనా ఉందా? సాధారణంగా ముని వేషధారణ ధరించేటప్పుడు దండం కమండలం ధరిస్తూ ఉంటారు కదా, కానీ వీళ్ళు ఎందుకు ధనస్సు బాణాలు తీసుకువెళ్ళారు? ఈ సందేహం నీకు వచ్చింది కాదు, సమాధానం నేను చెప్పేది కాదు, సాక్షాత్తు సీతాదేవికే కలిగింది. రామలక్ష్మణులు జటావల్కల ధారులై వనవాస నియమాలకు లోబడి సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తూ వనములలో అడవులలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇలా ఉండగా కబంధుడు విరాధుడు వీరితో యుద్ధాలు చర్చలు అయిన తదుపరి సీతాదేవికి ఒక సందేహం కలిగింది. మునివేషంలో ఉన్న మీరు దండకమండలములు స్వీకరించకుండా ధనుర్బాణములు ధరించడంలో ఉండే ఔచిత్యం ఏమిటి? యుద్ధాలు చేయడానికే బయలుదేరారా? అడవులలో ఉండే ప్రశాంత వాతావరణాన్ని చెదరగొట్టడం కోసం బయలుదేరారా? వనములలో అడవులలో తాపస్సులు ఉంటారు, ఆశ్రమాలు ఉంటాయి. సిద్ధాశ్రమం, అలాగే అగస్త్యముని ఆశ్రమం, సుతీక్ష్ణ ఆశ్రమం, శరభంగముని ఆశ్రమం, ఇలా వివిధ ఆశ్రమాలు ఉండేటటువంటి వాతావరణంలో మీరు ధరించిన ఈ ధనుర్బాణాల వల్ల ఇతరులు బెదిరిపోరా? భయపెట్టడం కోసం కాదు కదా అంటూ సీతాదేవి రామచంద్రమూర్తిని ప్రశ్నించగా, అకారణంగా అహేతుకంగా అనవసరంగా ఎవరినీ నేను భయపెట్టను. కోదండరాముడిని నేను భరతుడికి ప్రతీకగా ఈ దండక వనంలో శాంతిని నెలకొల్పే నిమిత్తమే ఇలా సంచారం చేస్తున్నాను. దండక వనంలో శాంతి స్థాపన నా లక్ష్యం. అలాగే సుశిక్షితుడైనటువంటి సైనికుడిగా సుగ్రీవుడి రాజ్యాన్ని కాపాడేటటువంటి బాధ్యత నాది. ఇప్పుడు ఈ రాజ్యం భరతుడిది. భరతుడి రాజ్యంలో ఉండే పౌరులు ఎవరైనా నేను ముని ఆశ్రమంలో ఉన్నవాడిని కాదు, ముని వేషధారణలో గృహస్థ ఆశ్రమంలో నీతో ఉండి ఇరువురం కలిసి పంచవటిలో నిర్మాణం చేసుకుని ఆశ్రమవాస జీవితం గడుపుతున్నప్పటికీ, అంటే నివసించేటటువంటి పర్ణశాల ఆశ్రమంగా ఉన్నప్పటికీ గృహస్థ ధర్మంలో ఉన్న వాళ్ళంగా ఉన్నాం కాబట్టి రాజరిక క్షత్రియ పుట్టుకతో ఉన్న నేను, నా సోదరుడు ఇలా దండకమండలాలకి బదులుగా కోదండమునే ధరించాలి. అయితే ఇదిగో వాగ్దానం చేస్తున్నాను, అనవసరంగా అహేతుకంగా అసందర్భంగా ఎవరిని హింసించను, ఎవరిని బెదిరించను అంటూ సీతాదేవికి రామచంద్రమూర్తి వాగ్దానం చేస్తాడు. కిష్కింధకాండలో సుగ్రీవుడికి కూడా అనుమానం వస్తుంది. రూపం చూస్తే తాపసులు, ధరించడంలో ఆయుధపాణులు. అలాగే తారకు కూడా అనుమానం వేస్తుంది, వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. సుగ్రీవుడికి ఎవరో ఇద్దరు ఆర్యులు సహకారం లభించినట్లుగా చారులు నాకు చెప్పి ఉన్నారు. వారిరువురు కూడా ధనుర్బాణములు ధరించిన వారుగా ఉన్నారట. కాబట్టి నాథ జాగ్రత్త అని తార తన భర్త అయిన వాలిని హెచ్చరిస్తుంది. సందేహం సీతకు కలిగింది, సమాధానం రాముడు చెప్పాడు. ఇది అంతరార్థం.